హాయ్ అండి. ఈరోజు అయితే మంగళవారం కదండి. మేమైతే మంగళవారం సంతకి దేవరపల్లి అయితే వెళ్తున్నాము. ఇంటి దగ్గర చూపిద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ అయితే లొకేషన్ బాగుంటుంది కదా అని ఇక్కడ తీస్తున్నాం వీడియో అయితే మాత్రం. దానికి తగ్గట్టు మళ్ళీ చెప్పులు కూడా ఆఫర్ పెట్టారంట. అక్కడ ముందు చెప్పుల గురించి వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంగళవారం కూడా మనకి ఇంట్లో తీసుకోవాలి కదా, కూరగాయలు గట్ట పచ్చట్లో నూనె కూడా అయితే అయిపోయింది. మాకు కొద్దిగానే ఉంది, అంటే అయిపోయిందంటే కొంచెం తక్కువగా ఉంది. అలాగే వెళ్తున్నాం, అది కూడా తీసుకొద్దామని ఇంకా నేను మా ఆయన గారు అయితే బయలుదేరామండి. ఇప్పుడు వెళ్దామని చూపించండి సారీ. చూసారా ఎలాగ ఉందో, చాలా చాలాగా ఉందండి వాతావరణం మాత్రం. ఇవాళ పొద్దున్న కొంచెం మబ్బు పట్టింది, అదే ఎండ మబ్బు కింద ఉంది. కానీ క్లైమేట్ ఇలా చల్లగా ఉన్నప్పుడు ఊరు ప్రయాణం ఇలాగ సంతలో కట్ట పెట్టుకుంటే మనకి కొంచెం ఇబ్బంది ఉండదు, బాగుంటుంది కదా అని వెళ్తున్నాం. అదిగోండి మా ఆయన గారు అయితే బండి తీస్తున్నారు. చూసారా మా క్యారేజీ ఎందుకు తీయండి అంటే ఆయన ఇలాగైతేనే బాగుంటుంది, మన పళ్ళు అమ్ముకునే వాళ్ళం కదా, క్యారేజ్ తీయడం ఇంటికి అన్నారు. ఇంకా అందు గురించి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏమేమి కొన్నామో ఏంటో మీకు చూపిస్తాం. ఇదిగోనండి, ఏదైనా 100 అంటండి. సుమారి బాగానే తేల్చి బాగానే రాత్రి భిక్ష అవనా లేట్ అవుతుంది, బాగానే పడుకునిపోతున్నాడు. పని చేస్తా పని చేస్తా. చూసారా చెప్పుల షాప్ కాడికి అయితే మనం వచ్చేసామండి. ఇదిగోండి మాషా హలహా అంట. ఇక్కడ 100 రూపాయలు అంటే ఏ జత అయినా, అందుకే ఆఫర్ కోసం వచ్చాము మేము కూడా. అయితే తీసుకుంటే వచ్చామండి ఇక్కడికి. అయితే చూసారా ఈ షాప్ తెలుసంటే మా ఆయన గారు తీసుకొచ్చి. ఇదిగోండి మేమైతే ఇక్కడికి వచ్చాము, మా ఆయన గారు తెలిసిన కొట్టాను ఇక్కడ. ఇప్పుడైతే పచ్చట్లో నూనె అయితే తీసుకుందాం అనుకున్నామండి. అంటే పట్టిన కాడి నుంచి నూనె అయితే పోయలేదు. అప్పుడైతే డబ్బా తెచ్చుకుని పోస్తాము, ఇంకా మళ్ళీ పైన నూనె తీయడం వల్ల సగం రోజులు అయిపోయింది కదండి. ఇంక అడుగున ముక్కలు ఉండిపోయినాయి కదా, నూనె వస్తే బాగుంటుందని దేవరపల్లి అయితే తీసుకుని వచ్చారు. అలాగే వచ్చాం కదా అని ఇంకా ఈ వస్తువులు కూడా కొనుక్కున్నాం ఇంట్లోకి కావాల్సినవి. ఎల్లుల్లిపాయలు కూడా ఇమ్మన్నాను, ఎల్లుల్లిపాయలు, ఇంకా ఇంట్లోకి నూనె, ఇంకా జీలకర్ర కట్ట అన్ని ఐటమ్స్ అండి, వంట సామాను మనకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాను. ఇక్కడ అయ్యింది ఒక 400 ఎంత అయింది బిల్లు. ఇంకా మా ఆయన గారు అయితే ఇచ్చారు. ఇప్పుడైతే ఇంకా పిల్లలకైతే మిక్చర్ షాప్ కాడికి ఇక్కడ చిప్స్ కట్ట బాగుంటాయి అంట. మిక్చర్ అంటే డైలీ ఇంకా మిక్చర్ ఏం తింటామని చిప్స్ తీసుకుందామని ఇక్కడ ఆఫ్ చేశారు. మళ్ళీ తను ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారండి. తను రాజమండ్రి వెళ్ళినప్పుడు అయినా, గుడి వెళ్ళినప్పుడు అయినా పిల్లల కోసం ఇలాంటి చిప్స్, కాకరకాయ అనగా బంగాళదుంప చిప్స్ ఇంకా ఉంటాయి కదా, అన్ని రకాల తీసుకొచ్చి పెడతారు తనైతే. అందుకే నేను ఇంకా అట్ల జోలికి వెళ్ళకుండా ఇంకా తీస్తారులే కదా అని, ఆయనే కొంటలే కదా అని ఇంక బయటకు వచ్చి అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను. చూసారా ఎలాగుందో, బాగుంది కదండి లొకేషన్ మొత్తం. ఎప్పుడైనా మంగళవారం సంత కదా, సంతలోకి అయితే వచ్చేసాము. చూడండి సంత ఎలా జరుగుతుందో. దేవరపల్లి మార్కెట్ అంటే సంత మంగళవారమే, చాలా ఐటమ్స్ అన్నీ బాగుంటాయి. మళ్ళీ ఇంకా చీకటి అదే ఒక 5-6 ఆ టయానికి అయితే మాత్రం తక్కువకి ఇచ్చేస్తారంటండి మొత్తం. అంటే కొద్దిగా అయిపోతాయి కదా, వాళ్ళు తెవుల్చుకుని వెళ్ళిపోతారు. మనలాగా మేము అనుకో కొట్టానికి ఒక 4-5 రోజులు అక్కడే ఉంటాం, అమ్ముకోవాలి అన్నీ చేసుకోవాలి. ఇలా అయితే ఇంక ఇప్పుడు తెవుల్చుకుని వెళ్ళిపోతారు. చూసారా ఫ్రూట్స్ తోళ్ళతోనే మాట్లాడతారని మా ఆయన గారు పళ్ళమ్మ ఆయనతో మాట్లాడుతున్నారు. అక్కడ నుంచి ఎక్కడ పళ్ళు కనపడితే అక్కడ ఆగిపోతారండి ఆయన. ఆగిపోయి వాళ్ళ వ్యాపారం ఎలా సాగుతుందా, మా వ్యాపారం ఎలా ఉందని
అవన్నీ కనుక్కునే వస్తారు ఆయన అయితే మాత్రం. అంటే కొంచెం తెలియాలి కదా జనరల్ నాలెడ్జ్, అందు గురించి కొంత. ఇక్కడైతే మిరగా బజ్జీలు తీసుకుంటాకు వచ్చాము. ఇక్కడ మా ఆయనగారు 2 మిరగా బజ్జీలు తీసుకున్నారు, నాకు కూడా తీసుకున్నా. చూసారా ఉల్లిపాయ కట్ట పెడుతున్నారు ఎంత బాగుందో. పక్కనేమో వాళ్ళు వేసేస్తున్నారు, పెద్ద మూకుడు పెట్టేశారు. కట్టేవాళ్ళే అందులో అదే మిరగా బజ్జీలు ఉల్లిపాయ పెట్టేవాళ్ళు, కటింగ్ వాళ్ళు, ఉల్లిపాయ కట్ చేసేవాళ్ళు కూడా పక్కనే. వాళ్ళు 4-5 ఉంటారు అనుకుంటా. అలా పెద్ద కొట్టు కదా, సంతలో మార్కెట్లోకి అందరూ వచ్చినప్పుడల్లా ఆ బజ్జీల మీదకి లాగిద్ది ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు నిమ్మకాయ పిండి, కొత్తిమీర అన్ని ఐటమ్స్ బాగా పెడుతున్నారు, బాగా చేస్తున్నారు కూడా. చూసారా జిలేబీ ఓ పక్కన వేస్తున్నారు, వాళ్ళు పక్కన వేస్తున్నారు. ఇంకో జిలేబీ ఆ పక్కన అండి ఆయన. మా అందరూ మొత్తం కట్టేవాళ్ళు ఇంక అన్నీ ఇంక ఇదే పని. అది ఉల్లిపాయలు కట్ చేస్తున్నా చూసారా ఆయన పక్కన కూర్చుని. మనిషి నా ఫోన్ ఎంక చూసుకుంటే కట్ చేసేస్తున్నారండి. చూసారా మేము ఎలా అంటే ఇంట్లో ఆడవాళ్ళు మనమే అంత స్పీడ్గా కట్ చేయలేము, కానీ వాళ్ళకి అది అలవాటు. ఇంకా అదే పని ఉంటుంది కదా, డైలీ సర్వీసు, డైలీ పని మీద ఇంకా వాళ్ళకి రొటీన్ అయిపోద్ది చేసి. ఇంకా అందుకని తీస్తేనే చూసారా నేనైతే మిరగా బజ్జీ ఒకటి అయితే తీసుకున్నాను, వడ తీసుకున్నాను. దీని తర్వాత మిరగా బజ్జీ తిన్నాను, అది ముందు చెప్పాను మీకు. చూసారా ఆయన వేసే వాళ్ళ చూడమన్న టేస్ట్ బాగుంది. అయిగుండి మేమైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చట్నీ కూడా తీసుకోలేదు, నేనైతే ప్లెయినే తీసుకున్నాను. నాకు నచ్చవాలంటే అంటే నచ్చితేలే, కొంచెం ప్లెయిన్ అయితే బాగుంటుంది కదా అని ఇంకా ప్లెయిన్ బజ్జీ తిన్నాను. ఇదిగండి ఇప్పుడైతే మాత్రం మనం ఏదో రద్దాం అనుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేశారు. ఎందుకని అనుకుంటే ఏదన్నా తీసుకుందాం పిల్లలకి అన్నారు. ఇంకేం వద్దులే నాయన, చాలు మనకే సరిపడగాను. మొన్న జేబు కూడా ఖాళీ అయిపోయింది, సంచులు ఫుల్ అయిపోయి నడిచే అన్నాను నేను. తను కూడా అనుకునేసరికి వాషింగ్ మిషన్ ఆగలేదు. డ్రమ్ క్లీన్ పెట్టాలండి, చాలా రోజులు అయిపోయింది. దానికి అక్కడ అడిగాం కానీ లేదు, ఇక్కడ డీమార్ట్లో దొరికిద్ది అన్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చాం మనం, దేవరపల్లి డీమార్ట్ కాడికి. అడుగుతాకి నేనే లోన్కి వెళ్తున్నాను ఇప్పుడు. అక్కడికి వెళ్ళినా ఆడో చెక్ చేసి లేదమ్మా మా దగ్గర వాషింగ్ మిషన్ క్లీన్ చేసేది, డ్రమ్ క్లీనింగ్ అయిపోయింది, ఇప్పుడు రేపు ఎప్పుడో వద్దన్నారు ఆయన. ఇంకెక్కడ దొరకలేదు. దేవరపల్లిలో 4-5 చోట్ల తిరిగాం, అక్కడ కూడా లేదు ప్రస్తుతానికి, ఇక్కడ కూడా లేదంట. ఏంటి ఇవాళ మేము ఊరు వస్తాకే ఆ డ్రమ్ క్లీనింగ్ మిషన్ దొరకపోవడానికి భలే సెట్ అయింది కదండి. అదే డ్రమ్ క్లీనింగ్ అరకు ఉంటుంది అనుకుంటా. నేను ఇప్పుడు వరకు నేను కొని ఒక 4 నెలలు అవుద్ది అంతే. అది ఇంకా క్లీన్ కూడా చేయలేదు, అది ఎలా వాడాలో కూడా తెలియదు. మన ఊర్లో అడిగాను, ఆ యాదవూర్లోనూ ఎక్కడ లేదన్నారు. నాకు తెలిసిన కొట్లలో అడిగితే ఇంకా ఎప్పుడైనా తను రాజమండ్రి కట్ట వెళ్తాడుగా తీసుకొస్తాడని పట్టించుకోలేదు, ఇంకా ఆయన కూడా తీసుకెళ్ళలేదు. ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందో ఏంటో చూసి మేము క్లీన్ పెట్టలేకపోతే బట్టలు రిటర్న్ అయిపోయిన బట్టల మురుకు మనకే వచ్చేస్తుంది మళ్ళీ. అంటే అంత దారుణమేం కాదులే, కానీ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఇంకంతే. ఆయన అయితే లేదని చెప్తున్నారు ప్రస్తుతానికి. మైసూర్ గోల్డ్ ఎంత పడుతుంది? మరి చక్కెర గోల్డ్ కూడా తీసుకో. సరే అండి, మేమైతే వచ్చే దారిలోను ఫుల్ రైను, వర్షం తడిచిపోయి మొత్తం ముద్ద అయిపోయామండి నేను మా ఆయన. బట్టలు మార్చండి. ఇదిగోండి దారిలో మా ఆయన గారు తెలిసిన ఆయన ఉంటే బొండాలు ఇచ్చారు. ఆయన గాలి దుమ్కి వాన వచ్చింది కదా, ఇరిగిపోయిందంట. అదైతే మా పిల్లలకి పట్టుకెళ్ళమని ఇచ్చారు, ఒక 5 బొండాల కాడకే. పిల్లలకైతే నేను మిరగా బజ్జీలు అయితే తీసుకొచ్చాను. ఇంకా అక్కడ మేము తిన్నాం కదా అని పిల్లలకు కూడా తీసుకొచ్చాము. చూసారా అవి పెడుతున్నాను. ఇంకా మన తినేసి పిల్లలకు కూడా తీసుకొస్తే బాగుంటుంది, తింటారు ఇష్టంగా అని తీసుకొచ్చాను. చూడండి ఏమేమి ఐటమ్స్ తెచ్చాము. ఇదిగోండి మిరగాయలు అంటే ఇంట్లో వంట సామాగ్రి, ఇంట్లో మనకు కావాల్సిన వంటలకే. అదైతే ఫ్రైడ్ రైస్ చేయడానికి టమాటా సాసు, చిల్లీ సాసు తీసుకున్నాం. ఎప్పుడు మా పిల్లలు ఆర్డర్ చేసుకుంటారో, ఇంకెప్పుడైనా సడన్గా చేసుకోవాలనుకుంటే అయిపోయినాయండి. ఇంతవరకు తెచ్చేవాళ్ళము, అయిపోయినాయి, ఖాళీ అయిపోయినాయని తెచ్చాం. ఇదిగోండి సబ్బులు, సరపలు, కందిపప్పు, మన ఇంట్లో ఇంకేం కావాలో అవన్నీ తీసుకున్నాను. మొత్తం చాలా అయింది. మనం వెళ్ళింది వేరే అయితే తీసుకొచ్చినవి వేరు. చెప్పుల షాప్ కాడికి వెళ్ళాం కదా, చెప్పుల అక్కడ మా పిల్లల సైజు చెప్పులు లేవండి. మా బాగా చిన్న పిల్లల సైజులో ఉన్నాయి, అందుకని వచ్చేస్తాం. ఇంకా రేపైతే వెళ్ళి తీసుకుంటాం, రేపు కొత్త స్టాక్ వద్దంట.